నాన్న నాన్న అమ్మ సైడ్ చుట్టాలు వస్తున్నారు. అవునా? ఏం పని పాట లేదురా అసలు. లాస్ట్ ఇయరే కదా వచ్చారు, మళ్ళీ ఎందుకు వస్తున్నారంట? ఏమో నాన్న, ఏమైనా ఆర్డర్ పెట్టమంటారా? ఏదో పప్పు సాంబార్ లాంటిది పెట్టు, మళ్ళీ ఎక్కువ పెడితే ఇక్కడే ఉండిపోతారు. సరే నాన్న, ఇప్పుడే 5 నిమిషాల్లో పెట్టేస్తా చూడు. ఎంత చాదస్త మొగుడో అసలు. మా వాళ్ళంటే అసలు లెక్కే లేదు. వాళ్ళు రాని చెప్తా. నాన్న నాన్న, పెదనాన్న బాబాయ్ వస్తున్నారు. అదేంట్రా పొద్దున మమ్మీ సైడ్ అన్నావు? అది నాన్న, మరి బాబాయ్ అంటే నేను మమ్మీ సైడే అనుకున్నా. అంటే నేను ఎక్కువ వాళ్ళతోటి కదా క్లోజ్. చచ్చింది గొర్రె. చెప్తా నాకు ఒక్కొక్కరి సంగతి రాని. కొంప ముంచావు కదరా, అర్జెంటుగా చికెన్ బిర్యానీ, నాన్ వెజ్ కర్రీస్ అన్నీ ఆర్డర్ పెట్టింకా. వద్దులేరా, ఎలాగో పప్పు సాంబార్ తెప్పించావు కదా, అవి తింటారులే. మళ్ళీ అవన్నీ వేస్ట్ అయిపోతాయి, అసలే చాలా కాస్ట్లీ. ఒసే, పప్పు సాంబార్ ఏంటే? మా అన్నయ్య తమ్ముడు వస్తుంటే మర్యాదలు అదిరిపోవాలి. నువ్వు పెట్టరా ఆర్డర్, నేను చెప్తా. చూస్తున్నా నాన్న, బయట వర్షం పడుతుంది కదా, డెలివరీ ఎవరు చేయట్లేదంట. అరే బెల్ కొడుతున్నారా, వచ్చేసారా? ఏదో ఒకటి చేయరా తొందరగా. నేను వెళ్ళి చూస్తాను, ఈ లోపల ఏదో ఒకటి చూడు. అరే నువ్వు గాని ఆర్డర్ పెట్టావు, రేపటి నుంచి నీకు వేరే లెక్క ఉంటుంది చెప్తున్నా. మా వాళ్ళొకటి వాళ్ళొకటినా మీకు? సప్పుడు చేయకు, గమ్మున సాంబార్ తినిపోతారు. వామ్మో, ఆర్డర్ పెడితే అమ్మ చంపేస్తుంది, పెట్టకపోతే నాన్న చంపేస్తాడు. గమ్మున నేను జంప్ అయితే బెటర్ ఇక్కడ నుండి. బాగున్నారా అన్నయ్య? బాగున్నావా తమ్ముడు? ప్రయాణం ఎలా జరిగింది? రండి వదిన, లోపలికెళ్ళి మాట్లాడదాము. మేం బాగున్నాంరా, నువ్వెలా ఉన్నావు? అవునవును, పదండి లోపలికెళ్ళి మాట్లాడదాం. ఏరా బుజ్జి, ఎలా చదువుతున్నావు? స్టేట్ ఫస్ట్ రావాలి ఈసారి, సరేనా? సరే పెద్దనాన్న, తప్పకుండా ట్రై చేస్తా. ప్రయాణం ఎలా జరిగింది వదిన? బానే జరిగిందమ్మా. మీ ఇల్లే లోపలికుంటది, కారు కూడా పట్టదు. సర్లేమ్మా, ఇంకా టైలరింగ్ చేస్తున్నారా లేక ఏమన్నా డెవలప్ అయ్యారా? నా మాట విని మీరు కూడా మాతో వచ్చేయండి, అందరం కలిసి బిజినెస్ చేసుకుందాం. సరే సరే, ఇవన్నీ తర్వాత, ముందు భోజనానికి రండి. అబ్బో, మా తమ్ముడు ఇంతలా పిలుస్తున్నాడంటే ఎన్ని వెరైటీస్ చేయించుంటాడో. అవునవునన్నా, నాకు అదే అనిపిస్తుంది. ఇదిగోండి, మీకు ఇష్టమని సాంబారు పప్పు ఇవన్నీ చేశాను, బాగా లాగించండి. ఇంకా ఏంటక్క ఇది పప్పు సాంబార్ అంట? అవును చెల్లి, నాకు అదే అర్థం కావట్లేదు. సర్లే, ఏదో తిని ఇంకా వెళ్ళేటప్పుడు బయట హోటల్లో తిందాం. వీడేంట్రా మరి ఇంత పిసినారోడు అయిపోయాడు? అవునన్నా, వీడు మనకంటే దారుణంగా ఉన్నాడు. సరేరా, మరి మేము ఇంకెళ్ళొస్తాము. అదేంటన్నా, కనీసం వచ్చి 2 గంటలు కూడా అవ్వలేదు, అప్పుడే వెళ్తానంటారేంటి? పైగా భోజనం కూడా సరిగ్గా చేయలేదు మీరు. పర్వాలేదులేరా, మళ్ళీ ఎప్పుడైనా వస్తాము. అవునరా, మళ్ళీ వస్తాంలే. పర్లేదండి, ఇందాకే దారిలో వచ్చేటప్పుడు తినేసి వచ్చాం, ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా ఉంటాం. సరే సరే వదినా, జాగ్రత్తగా వెళ్ళండి. మరి మా అన్న తమ్ముడు ఎంత బాధపడ్డారో సాంబార్ ఒకటే పెట్టినందుకు. అమ్మా, నేను అన్ని ఆర్డర్ చేసి తెప్పించా కదా, టేస్ట్ ఏంటి అన్ని ఇలా అయిపోయాయి? అవునరా, ఎక్కడ 2-3 రోజులు ఉండిపోతారో అని నేనే కొంచెం కారం ఉప్పు కలిపాను. వామ్మో అమ్మ, ఎలా వస్తాయి నీకు ఇలాంటి ఐడియాస్? నువ్వు చాలా ముదురు అసలు. అనుకున్నానే నువ్వు ఇలాంటిది ఏదో చేసే ఉంటావని. మీ అమ్మ ముదురు కాదురా, దేశముదురు. ఓసే, ఇంక జీవితంలో మీ వాళ్ళని నేను ఏమీ అనను. ఇలాంటివన్నీ మానుకోవే తల్లి. సరేనండి, మీరు అంతగా చెప్పాలా నాకు? ఇంకా నయ్యం, ఉప్పు కారమే కలిపావు, అదే విషమో కలిపితే అమ్మో. చూసారుగా వచ్చిన వాళ్ళని ఎలా తరిమి కొట్టాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఫన్నీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.